నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. భారతదేశ చరిత్రకు సంబంధించి కొంతమంది వ్యక్తుల గురించి ఎప్పటికప్పుడు మనం ప్రత్యేకంగా మాట్లాడుకుంటూ ఉంటాం. దాంట్లో ఛత్రపతి శివాజీ మహారాజ్ ఒకరు. హిందూ సాంప్రదాయాలకు సంబంధించి, అలాగే భారత జాతి మీద జరిగిన అనేక విషయాలకు సంబంధించి అలుపెరగని పోరాటం చేసిన యోధుడు అని మనందరికీ తెలిసిందే. ఆయన హిందూ విజయ సామ్రాట్గా ఎలా ఎదిగారు, చరిత్రలో కొన్ని వాస్తవాలు, కొన్ని అవాస్తవాలు మన కళ్ళ ముందు కదలాడుతూ ఉన్నాయి. అలాగే మన పొలిటికల్ అనలిస్ట్ రాజశేఖర్ గారు గతంలో కూడా ఒక ఎపిసోడ్లో మన భారతదేశానికి సంబంధించి, అంటే విభజన జరిగిన తర్వాత ఎలాంటి పరిణామాలు జరిగాయి, ఎవరి వల్ల అనర్థాలు జరిగాయి, ఇప్పుడు మాట్లాడుతున్న వాళ్ళు వీటి గురించి ఎందుకు ప్రశ్నించట్లేదు అంటూ అనేక విషయాల్ని లేవనెత్తడం జరిగింది. మరి ఛత్రపతి శివాజీ మహారాజ్ గురించి ఆయన ముందు పెడితే ఏ అంశాలను మనకు తెలియజెప్పే ప్రయత్నం చేస్తున్నారు, ఆయన మాటలోనే విందాం. శేఖర్ గారు నమస్తే. ఆల్మోస్ట్ అంటే స్వాతంత్రం రాకముందు, వచ్చిన తర్వాత మన సమాజంలో జరిగిన అనేక విషయాలను ఒకరు ఒకలా చెప్తున్నారు, ఒకరు ఇంకోలా చెప్తున్నారు అంటూ మీరు కొంత సవాల్ విసరడం జరిగింది. ఛత్రపతి శివాజీ మహారాజు గురించి మీ ముందు పెడితే ఫస్ట్ ఆయన గురించి మీరు ఏం చెప్తారు? ఛత్రపతి శివాజీ మహారాజ్ ఒక సామాన్య, అంటే భారతదేశంలో అప్పుడున్న కుల వ్యవస్థలో శూద్రుడిగా జన్మించాడు. ఆయన ఛత్రపతి అంటే ఒక చక్రవర్తి స్థాయికి ఎదగడం అనేది ప్రతి ఒక్క భారతీయుడు గర్వించాల్సిన విషయం. అయితే ఇక్కడ ఆయన హిందూ హృదయ సామ్రాట్ అవునా కదా అనేది పెద్ద క్వశ్చన్. శివాజీ గారి మరణానంతరం ఆయన సమాధి కనపడకుండా పోయింది. అంటే అందరూ మర్చిపోయారు ఎక్కడుందో అని. ఆయన సమాధి ఎక్కడుందో వెలికి తీయాలి అని నడుము కట్టి దానికోసం మొత్తం భారతదేశం సంచరించి శివాజీ గారి సమాధి ఎక్కడుందని దాదాపు దశాబ్దం పాటు తిరిగిన వ్యక్తి జ్యోతిబా ఫులే. ఓకే. జ్యోతిబా ఫులే గారు తిరుగుతున్నప్పుడు ఆయనకి అంత ప్రాముఖ్యత ఎందుకు ఇస్తున్నావు అని బాలగంగాధర్ తిలక్ లాంటి వాళ్ళు అన్నారు. ఆయనకు అంత అంటే ఇది అంత కృషి చేయాల్సింది ఏముంది, అంత ఏముంది శివాజీలో అన్నట్టు వాళ్ళు మాట్లాడారు. 1860 నుంచి దాదాపు 9 సంవత్సరాల పాటు విస్తృతంగా పర్యటించి ఆయన తన మనుషుల్ని పంపించి ఎక్కడుందో వెతకండి అంటే ఎలా అయితే కనుక్కున్నారు. 1869లో అది వాళ్ళకి దొరికితే దాన్ని మళ్ళీ పునరుద్ధరించారు. 1870 నుంచి 1870 నుంచి ఛత్రపతి శివాజీని బడుగు బలహీన వర్గాలు ప్లస్ రైతులకి హృదయ సామ్రాట్గా ఈయన ప్రొజెక్ట్ చేశారు. ఎవరు? ఫూలే గారు. అంటే ఇక్కడ ఏంటంటే శివాజీ గురించి ఫూలే గారు అంత పర్టికులర్గా ఎందుకు తీసుకున్నారంటే, శివాజీ ఒక శూద్ర కులంలో జన్మించి చక్రవర్తి అయిపోయిన తర్వాత, రాజు అయిపోయిన తర్వాత ఆయనకి పట్టాభిషేకం చేయడానికి మహారాష్ట్రలో ఉన్న బ్రాహ్మణులు ఎవరు అంగీకరించలేదంట, ముందుకు రాలేదు. అంటే మంత్రోచ్చారణతో జరగాలి, అది వేద మంత్రాలతో జరగాలి. సో ఆ రోజున్న పద్ధతి అది. సో ఎవరు ముందుకు రాకపోతే మనుషులని వారణాసి అంటే ప్రయాగ్రాజ్ పంపిస్తే అక్కడ గాగా భట్ అనే ఒక బ్రాహ్మణుడు, నేను చేస్తాను కానీ నా నిలువెత్తు బంగారం ఇవ్వమని ఆయన అడిగాడు. ఆయన ఎంత తూకుంటే అంత బంగారం ఇస్తే నేను చేస్తానన్నారు. ఆయన వచ్చారు. అయిపోయిన తర్వాత తిలకం పెట్టాలి. ఎవరైతే ఇది పెట్టారో తిలకం పెట్టాల్సి వస్తే ఆయన శూద్రుడు కాబట్టి చేత్తో తాకడానికి నిరాకరించి కాలి బొటన వేలుతో పెడతాను, అది కూడా ఎడమ కాలి బొటన వేలుతో పెట్టాడు. సో ఇక్కడ శివాజీ గారిని హిందూ హృదయ సామ్రాట్ ఎలా అయిపోయాడు? హిందువులు యాక్సెప్ట్ చేయని రాజు, ఆయన తాకటానికి కూడా నిరాకరించిన రాజు, ఆయనకి తిలకం దిద్దాలంటే ఎడమ కాలి బొటన వేలుతో తిలకం దిద్దిన వాళ్ళు హిందూ హృదయ సామ్రాట్ ఎలా అయిపోయారు? సో 1870 నుంచి ఫూలే గారు 25 సంవత్సరాల పాటు ఆయనని బడుగు బలహీన వర్గాల చక్రవర్తి అని కీర్తించడం మొదలుపెట్టిన తర్వాత అశేష జనాదరణ వచ్చేసింది. ఎప్పుడైతే మనలో నుంచి ఇంత పెద్ద గొప్పవాడు జన్మించాడా అనేది ప్రజలకు తెలిసిందో ప్రజలందరూ ఆదరించడం మొదలుపెట్టారు. ఎప్పుడైతే ఆ శివాజీ గారికి అంతటి ప్రజాదరణ వచ్చిందో దాన్ని ఎన్కాష్ చేసుకోవడానికి బాలగంగాధర్ తిలక్ అప్పుడే అన్నాడు హిందూ హృదయ సామ్రాట్ అని తీసుకురావడం. ఎందుకు అంటే ఔరంగజేబు మొఘలుల మీద పోరాడాడు కాబట్టి హిందువుల తరఫున, అంటే హిందూ రాజు ముస్లిం రాజు మీద పోరాడారు కాబట్టి
శివాజీ గ్రేట్ అనేది వీళ్ళు ప్రొజెక్ట్ చేయడం. ఎవరు? బాలగంగాధర్ తిలక్, సావర్కర్ వీళ్ళందరూ కంటిన్యూ చేశారు. ఓకే. నిజంగా మరి అతను హిందువుల పట్ల, ముస్లింల పట్ల పోరాడారా? అసలు మొఘలులు ఎవరు, ఈయనెవరు? శివాజీ గారిని ఒకసారి ఔరంగజేబ్ ఆగ్రా జైల్లో ఖైదుబందీ చేసి పెట్టారు. ఆయన అక్కడి నుంచి తప్పించుకున్నాడు. తప్పించుకోవడానికి ఎవరు సహాయపడ్డారు? జైల్లో ఉన్న వ్యక్తి, మీరు జైల్లో సెల్లో ఉన్నారు, మీరు బయటికి రావాలంటే ఎవరో ఒకళ్ళు సహాయం చేయాలి కదా. శివాజీ అయితే ఒకరు సహాయం చేయాలి. సహాయం చేసిన వ్యక్తి ఎవరు? మెహదీ మెతర్ అనే ఒక ముస్లిం. ప్రాణాలు పణంగా పెట్టి, అంటే ఔరంగజేబ్ ఒక రాజుని బందీ చేస్తే అతనిని తప్పించుకునేందుకు సహాయపడతారంటే శిక్ష ఏముంటుంది? మరణమే. తెగించి మరి శివాజీని బయటికి తప్పించారు కదా. మరి దానికి కారణం ఎవరు? ఒక ముస్లిం. అంటే శివాజీ హిందూ ముస్లిం గొడవ ఇది. హిందూ ముస్లిం గొడవ అయితే ముస్లిం శివాజీని ఎందుకు వదులుతాడు? వదలరు కదా. అఫ్జల్ ఖాన్తో చర్చలు జరపడానికి రమ్మన్నప్పుడు అఫ్జల్ ఖాన్ ఏం చెప్పాడంటే, శివాజీని మనం మాట్లాడుకుందాం, ఆయుధాలు లేకుండా నువ్వురా, నేను ఆయుధాలు లేకుండా వస్తాను, మన ఇద్దరం ఒక టెంట్లో కూర్చొని మాట్లాడదాము అని చెప్పి నిర్ణయించుకుని వెళ్తున్నారు. శివాజీ వెళ్ళే ముందర ఆయన అంగరక్షకుడు, పేరు నాకు గుర్తు రావట్లేదు, ముస్లిం అతను కూడా, నువ్వు ఒక్కడే వెళ్ళొద్దు, ఆయుధం లేకుండా వెళ్ళొద్దు అంటే, లేదు మనం మాట ఇచ్చాం కదా, అతను ఆయుధం లేకుండా అతను వస్తాడన్నాడు, మనం కూడా ఆయుధం లేకుండా వెళ్ళాలి అంటే, అతను అడుగు 6 అడుగుల 6 అంగుళాలు. ఎవరిది? అఫ్జల్ ఖాన్ది. శివాజీ హైట్ వచ్చేసి 5 అడుగుల 2 అంగుళాలు ఎంతో, 5 feet 2 inches సంథింగ్. ఎందుకంటే మహారాష్ట్ర వాళ్ళు ఒక బుక్ ప్రచురించారు, 5 అడుగుల 2 అంగుళాలు అయినా సరే మరాఠా వాళ్ళు ఏమేం చేశారని. దాంట్లో శివాజీ పేరు, గవాస్కర్ పేరు, సచిన్ టెండూల్కర్ పేరు, ఇలా చాలామంది విశిష్టమైన వ్యక్తుల పేర్లు రాశారు. అందులో శివాజీ హైట్ మెన్షన్ చేయడం జరిగింది. ఈవెన్ శ్రీకృష్ణదేవరాయలు కూడా 5 feet 2 inches. ఓకే. సో అయినా సరే అంతటి పరాక్రమవంతులు వాళ్ళు. సో దాంట్లో నువ్వు హైట్ తక్కువ కాబట్టి అతను ఓవర్ పవర్ చేసేసి నిన్ను మెడ నులిమి చంపేస్తాడు అని ఆయనకి వాగ్ అంటే పులి గోర్ల వంటి ఒక ఆయుధాన్ని, దానికి విషం పూసి ఇస్తాడు. అప్పుడు శివాజీ ఇట్లా నడుము కోట కట్టుకుంటాడు కదా, దాంట్లో దోపుకుని వెళ్తాడు. ఓకే. ఆయన ఓవర్ పవర్ చేయాలంటే ఇది వాడండి, లేదా అంటే చర్చలు మామూలుగా సాగుతాయి. అంటే లోపలికి వెళ్ళంగానే మాట్లాడి నిన్ను కౌగిలించుకున్నాం అనిపిస్తుందని అఫ్జల్ ఖాన్ చేతులు చేస్తాడు. ఈయన వెళ్ళి కౌగిలించుకోగానే మెడ చుట్టూ ఈగ వేసుకోవడానికి ట్రై చేస్తాడు. ఇది తీసి పొడుస్తాడు. పొడిచి శివాజీ అఫ్జల్ ఖాన్ మీద దాడి చేయగానే అతను కింద పడిపోతాడు. అఫ్జల్ ఖాన్ కింద పడిపోతే, మా రాజు మీద దాడి చేసి హత్యాయత్నం చేస్తావా అని ఒక వ్యక్తి, వాళ్ళ అఫ్జల్ ఖాన్ సేనాధిపతి శివాజీ మీదకి తలవారుతో దాడి చేస్తాడు. ఆ సేనాపతి పేరేంటి తెలుసా? కులకర్ణి. అఫ్జల్ ఖాన్ సేనాపతి పేరు కులకర్ణి, హిందూ బ్రాహ్మణ్. ఈయన ప్రాణాలు కాపాడింది ఎవరు? ముస్లిం. ఎక్కడ హిందూ హృదయ సామ్రాట్, ఎక్కడ హిందూ ముస్లిం మధ్య గొడవ ఎక్కడ? ఓకే. అంటే అసలు అప్పుడు ఆ టైంలో ఇవేం లేవని ఇవేం లేవు. ఇప్పుడు శివాజీ సైన్యంలో దాదాపు 60,000 మంది ముస్లిం సైనికులు ఉన్నారు. 60,000 మంది. మొఘల్ వైపు ఎవరున్నారు? ఉన్నారంటే హిందువులు ఉన్నట్టే కదా. లేదు, సేనాధిపతి ఔరంగజేబ్ సేనాపతి ఎవరు? మాన్ సింగ్. ఓకే. మాన్ సింగ్ ఎవరు? రాజ్పూత్. అంతెందుకు, ఔరంగజేబ్ తండ్రి షాజహాన్ ఎవరికి పుట్టారు? షాజహాన్ తల్లి ఎవరు? హిందూ. జహాంగీర్ దగ్గర నుంచి మీరు తీసుకుంటే అందరు హిందువులే పెళ్లి చేసుకున్నారు. వాళ్ళు ఔరంగజేబ్ కూడా హిందువుని పెళ్లి చేసుకున్నారు. ఔరంగజేబ్కి 4 ఆర్మీ జనరల్స్ ఉంటే 3 హిందువులు. ఔరంగజేబ్ ట్రెజరీ ఉంది కదా, ట్రెజరీ ఫైనాన్స్ మినిస్టర్ ఎవరు? రాజా తోడర్మల్ ఎవరు? హిందూ. అక్బర్ దీంట్లో ఉన్న తాన్సేన్ ఎవరు? హిందువులే. బీర్బల్ ఎవరు? ఓకే. వెనక చరిత్రలోకి వెళ్తే ఇంకా చాలా నిజాలు ఉన్నాయి. ఇవన్నీ బీజేపీ RSS విష ప్రచారము. ఆయన సెక్యులర్ రాజు, శివాజీ మహారాజ్ ఒక సెక్యులర్ రాజు. అతన్ని
శూద్రుల రాజుగా ఎప్పుడైతే అంత గొప్పవాడని పాపులారిటీ వచ్చేసిందో, అంటే 1870 నుంచి 1895 వరకు శివాజీ జయంతి ఉత్సవాలు చేసింది పూలే. ఏమని చెప్పాడు? బడుగు బలహీన వర్గాల నుంచి చక్రవర్తి అయిన మహోన్నతుడు, రైతులకు అన్యాయం జరిగితే అస్సలు ఉపేక్షించేవాడు, పేదలకు అన్యాయం జరిగితే అస్సలు ఒప్పుకునేవాడే కాదు. పేదల పక్షపాతి, బడుగు బలహీన వర్గాల పక్షపాతి శివాజీ. సో అతను అంత పాపులర్ అయిపోతే అతన్ని ఎన్కాష్ చేసుకోవడం కోసం హిందూ హృదయ సామ్రాటాన్ని చేశారే తప్ప రాజ్య విస్తరణ కోసము హిందూ లేదు, ముస్లిం లేదు, ఎవరి రాజ్యాన్ని వాళ్ళు విస్తరించుకోవడం కోసం ప్రయత్నాలు చేశారు. సో అది హిందూ హృదయ సామ్రాట్ అనేది ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ ప్రొజెక్ట్ చేసిందే తప్ప ఆయన వాస్తవానికి బడుగు బలహీన వర్గాలు, రైతుల పక్షపాతి. ఓకే. సో దానిని వీళ్ళు ఇట్లా రాజకీయంగా వాడుకున్నారు. సో శివాజీకి తిలకం దిద్ది అది చేసింది. డెఫినెట్గా శివాజీ హిందువే, హిందూ అమ్మవారి భక్తుడే, కాదనటానికి లేదు. కానీ హిందువుల కోసం నిలబడ్డాడు కాదు. ఆయన మరాఠా సామ్రాజ్యాన్ని విస్తరించడం కోసం హిందువుల మీద కూడా యుద్ధాలు చేశాడు, ముస్లింల మీద యుద్ధాలు చేశాడు. అలాగే శివాజీ తరఫున పోరాడింది ముస్లింలు, ఔరంగజేబ్ తరఫున పోరాడింది రాజ్పుత్లు. సో అక్కడ హిందూ ముస్లిం ఏం లేదు. వీళ్ళు ప్రజలలో అది తీసుకురావడం కోసం, ఆ వివక్ష తీసుకురావడం కోసం తీసుకొచ్చారే తప్ప అక్కడ వాస్తవానికి హిందూ ముస్లిం అనేది లేనే లేదు. ఉంటుంది. ఆ కాలంలో భారతదేశంపై మొఘలులు, అద్షాహీలు మరియు కుతుబ్ షాహీలు వంటి పరాయి పాలకుల ఆధిపత్యం ఉండేది. హిందూ సమాజం అణచివేత గురవుతున్న సమయంలోనే శివాజీ 16వ ఏటలోనే రామేశ్వర ఆలయంలో తన స్నేహితులతో కలిసి స్వరాజ్య స్థాపన కోసం ప్రాణ త్యాగానికైనా సిద్ధమయ్యారు. అంటే అప్పుడు ముస్లిం రాజుల మీదనే ఈయన ఫైట్ స్టార్ట్ అయ్యింది అన్నది మన చరిత్రలో మనకు చెప్తున్న విషయం ఇది. ఈ శివాజీ వాళ్ళ తాతయ్య గారి పేరు మాలోజీ. ఆయనకి పిల్లలు పుట్టకపోతే మాలోజీ గారి భార్య వెళ్ళి షా షరీఫ్ దర్గా, అహ్మద్నగర్లో ఉన్న షా షరీఫ్ దర్గాలో మొక్కుకుంటే ఆవిడకి 2 పిల్లలు పుట్టారు. దాంట్లో షాజీ ఒకళ్ళు, షరీఫ్జీ ఒకళ్ళు. ఈ షాజీ కొడుకే శివాజీ. సో వాళ్ళు ఆ రోజున హిందూ దేవాలయాలకే వెళ్ళాలి, ముస్లిం దేవాలయాలకు వెళ్ళకూడదు అనేది ఏమీ లేదు. హిందువులు దర్గాలకు వెళ్ళేవారు, ముస్లిం అంటే వాళ్ళు తిరుపతి బాలాజీ ఉంది చూసారా, అక్కడ ముస్లిం వెళ్తారు. వాళ్ళు బీబీ నాంచారమ్మని వెంకటేశ్వర స్వామి వివాహం అంటారు కాబట్టి మా అల్లుడు మా దేవుడు కూడా అన్నట్టు వెళ్తారు. సో ఇవన్నీ ఈ కొంతమంది సృష్టించినవే తప్ప ఇవి కాదు. ఎస్పెషల్లీ 1857 స్వాతంత్ర పోరాటం అప్పుడు సిపాయి మ్యూనిటీ జరిగింది మీరట్లో. దాంట్లో 60% ముస్లింలు ప్రాణత్యాగం చేశారు. సో ఆ బ్రిటిష్ ఆర్మీ మీద ఫైట్ చేసింది 100 మందిలో ఉంటే దాదాపు 60% ముస్లింలు ఉన్నారు. అమ్మ వీళ్ళిద్దరూ కలిసి వస్తే మనకి కష్టము అని చెప్పి వీళ్ళల్లో వీళ్ళని గొడవ పెట్టాలని చెప్పి అప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారంటే డివైడ్ అండ్ రూల్ పాలసీ మీద వీళ్ళకి గొడవలు పెట్టారు. ఓకే. వీళ్ళకి గొడవ పెడితే దాన్ని వీళ్ళు క్యాప్చర్ చేసుకున్నారు. దాంట్లో రెచ్చగొట్టింది ఎవరు? ముస్లిం చేతనేమో ముస్లిం లీగ్ పెట్టించింది, హిందువుల చేతనేమో హిందూ సభ మహాసభ పెట్టించింది. మీరు పోట్లాడుకోండి అని మనకు గొడవలు పెట్టింది. సో ఈ హిందూ మహాసభ ఎవరిది? సావర్కర్, దాంట్లోంచి పుట్టిందే ఆర్ఎస్ఎస్, గోల్వల్కర్, హెడ్డేవారి, వీళ్ళందరూ. అక్కడేమో జిన్నా, అల్లామా ఇక్బాల్ సారే జహాసే అచ్చా హిందుస్థాన్ హమారా అని పాట పాడాడు. అంటే మన భారతదేశం ఆ ప్రపంచంలోకి వెళ్ళా అది గొప్పదైన దేశము అని సారే జహాసే అచ్చా రాసింది అల్లామా ఇక్బాల్. ఆ తర్వాత ఈ గొడవలు పెట్టింది ఎవరు? బ్రిటిష్ గవర్నమెంట్. హిందూ మహాసభను ఏర్పాటు చేసి ముస్లింలు వీళ్ళని ఇటు రెచ్చగొట్టింది, వాళ్ళని అటు రెచ్చగొట్టింది. అరే పిచ్చోళ్ళారా మీరే గొప్పోళ్ళని వీళ్ళకి చెప్పింది, అరే పిచ్చోళ్ళారా మీరే గొప్పోళ్ళని వాళ్ళకి చెప్పింది. సో అదే అల్లామా ఇక్బాల్ 25 సంవత్సరాల తర్వాత ఏం రాశాడు? తరానా మిల్లీ రాశాడు, అంటే ఇస్లాం గొప్పది అని. సో అంతగా విద్వేషాలు నింపారనమాట. సో ప్రభావానికి, బ్రిటిష్ వాళ్ళ ప్రభావానికి లోనై శివాజీ మహారాజు వాళ్ళకి లేని వీళ్ళకి ఆపాదించారు. సో మనకి హిందూ ముస్లిం గొడవలు పెట్టింది బ్రిటిష్ ప్రభుత్వం డివైడ్ అండ్ రూల్ పాలసీలో. ఆ కాలంలో రాజులు ఎవరు నీవు ఈ ధర్మాన్నే పాటించాలి, ఇదే పాటించాలని వాళ్ళకి లేదు. అటు ఔరంగజేబుకి లేదు. ఔరంగజేబు దాదాపు 100 దేవాలయాలకి దానాలు ఇచ్చి నిర్మించాడు. శ్రీరంగం దేవాలయాన్ని లూటీ చేశాడు శివాజీ. శ్రీరంగం దేవాలయం ఉంది కదా, శ్రీరంగం దేవాలయం దాంట్లో ఖజానా లూటీ చేశాడు శివాజీ. ఎందుకంటే శత్రుదేశం ఖజానా ఎక్కడ ఉంటుంది? దేవాలయాల్లో ఉంటుంది.
సో వాళ్ళకి మతాలతో సంబంధం లేదు. రాజ్య విస్తరణ, శత్రు దేశంలో ఉన్న దేవాలయమైనా మసీదైనా అక్కడ కొలగొట్టాలంటే కొలగొట్టాలి. ప్రజలకు మంచి చేసే దానికోసం తప్పితే మిగతా దేనికోసం వాళ్ళు ఆలోచించారు. ప్రజలకి మంచి చేయడం ప్లస్ వాళ్ళ రాజ్య విస్తరణ. ఇప్పుడు శివాజీ ఎదురుగా హిందూ రాజు ఉన్నాడు అనుకోండి, ఆ హిందూ రాజు మీద యుద్ధం చేసి ఆ రాజ్యాన్ని కైవసం చేసుకోవాలంటే అతని మీద యుద్ధం చేసేవాడు. అతను హిందూ కదా, అతని మీద యుద్ధం చేయకూడదు అనేది ఏం లేదు. బట్ మరి సంభాజీ మహారాజ్ దగ్గరికి వచ్చేసరికి మరి అది వేరే అయిపోయింది కదా. సంభాజీ మహారాజ్ కొడుకు వెళ్ళి ఔరంగజేబు సమాధికి ఎందుకు నివాళులు అర్పించాడు? సంభాజీ మహారాజ్ని జైల్లో పెడతారు ఔరంగజేబు చనిపోయిన తర్వాత విడుదల చేస్తాడు. విడుదల చేసిన తర్వాత ఔరంగజేబు సమాధి దగ్గరికి వెళ్ళి నివాళులు అర్పిస్తాడు. ఎందుకు? ఇదంతా వక్రీకరించి చూపి డెఫినెట్ గా ఒక శత్రువు ఎలా ట్రీట్ చేస్తాడో అలాంటి. ఫర్ ఎగ్జాంపుల్ మన భారతదేశ సైనికులు పాకిస్తాన్ సైనికులు ఎలా గొడవ పడతారో అలా గొడవ పడతారు. ఆ యుద్ధం అనేటప్పటికల్లా అలా చెయ్యాలి, అలా చేస్తారు. అది అంతేగాని అది హిందూ కాబట్టి ఇప్పుడు చైనాతో యుద్ధం చేస్తాం మనం. వాళ్ళు చైనా అంటే ఒకప్పుడు బుద్ధిస్టు, ఇప్పుడేమో వాళ్ళు ఎథిస్టులు కాబట్టి యుద్ధం చేస్తున్నామా? వాళ్ళు మన దేశాన్ని ఆక్రమించుకోవడానికి వస్తేనే మనం యుద్ధం చేస్తాం. అది అంతే. ఓకే. సో వీళ్ళు అట్లా రంగు పులిమి రాజకీయ లబ్ధి కోసం అట్లా ప్రొజెక్ట్ చేశారు తప్ప శివాజీ ఈజ్ అ సెక్యులర్ కింగ్, దాంట్లో అనుమానమే లేదు. సామ్రాట్ కానీ హిందూ విజయ సామ్రాట్ కాదు, చక్రవర్తి. హిందూ హృదయ సామ్రాట్ కాదు, ఒక విధంగా చెప్పాలంటే బడుగు బలహీన వర్గాల హృదయ సామ్రాట్. ఓకే. ఇప్పుడు జనరేషన్ తెలుసుకోవాలని వాస్తవాలు చెప్తున్నా. నిజంగా అంటే ఇప్పుడు జనరేషన్ కి చరిత్ర తెలియడము చాలా ఇంపార్టెంట్. అప్పుడు జరిగిన దానికి ఇప్పుడు వక్రీకరిస్తున్న దానికి, ఎందుకంటే రాబోయే జనరేషన్ అన్న కరెక్ట్ వేలో వెళ్ళాలన్న మీ తపనకు సంబంధించి అంటే నేను చెప్పేది ఏంటంటే మనము దేని మీద దృష్టి పెట్టాలో దాని మీద పెట్టట్లేదు. అదే అండి, హిందూ ముస్లిం అని, కులాలని, ఈ సినిమాలని, ఈ క్రికెట్ అని మన ప్రొడక్టివ్ టైం అంతా చంపేస్తున్నాం. మన యువత దృష్టి పెట్టాల్సింది అభివృద్ధి, చదువు, సైన్స్ అండ్ టెక్నాలజీలో మనం ఎలా పైచేయి సాధించాలి దాని మీద పెట్టాలి, కానీ వీటి మీద కాదు. ఓకే, మంచి సందేశాన్ని అయితే ఇచ్చారు. ధన్యవాదాలు. నమస్తే. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.